రాష్ట్రంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హానికరమైన కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు వీలైనంత వరకు నిత్య జీవితంలో సైకిళ్లను వాడాలని ఆయన సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సైకిల్ తొక్కారు. సైకిల్ తొక్కుతూ నగరవాసులను ఆకట్టుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన పర్యావరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం స్వయంగా సైకిల్ సవారీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే సీఎం పర్యావరణ పరిరక్షణ కోసం సామాన్యుల్లా సైకిల్పై తిరుగుతూ పచ్చదనం పెంచడం, కాలుష్య నియంత్రణ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యతని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దాన్ని సంరక్షించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం మొక్కలు నాటారు. నెట్ జీరో కార్యక్రమంలో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి నోవాటెల్ హోటల్ వరకు సైకిల్పై ప్రయాణించారు. సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ పైన నేషనల్ వర్క్షాప్కు సీఎం హాజరయ్యారు. ఈ వర్క్షాప్కు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాస్వాన్, రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. వీలైనంత వరకు సైకిల్లో తిరిగితే ఏదో ఫోటోల కోసం కాదు, అది ఒక అలవాటు కావాలి, వే ఆఫ్ లైఫ్ కావాలి. ఎలక్ట్రికల్ సైకిల్స్ వచ్చేసాయి. ఒకటి కొనుక్కుంటే ఓపిక ఉంటే పెడలింగ్, ఓపిక లేకపోతే ఎలక్ట్రికల్. రెండోది, దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిట్నెస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఈ సిటీలో వాకింగ్ పాత్ కూడా తయారు చేస్తాం. సైక్లింగ్ పాత్స్ ఎన్ని వీలైతే తయారు చేస్తాం. సెపరేట్గా ఉంటాయి. ఎవరు పోవాలన్నా సైకిల్లో కూడా పోయి వస్తూ ఉంటారు ఆఫీసులకి. అలాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాం. గ్రీనరీ కూడా 50% పెంచుతాం.